హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఎంతో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ. మరి ఈ స్నాక్స్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బాంబే రవ్వ తీసుకోవాలి, సూజీ రవ్వ. ఇది తీసుకోవటం వల్ల ఈ స్నాక్స్ పైన చాలా క్రిస్పీగా వస్తాయి. దీంతో పాటు పెరుగు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకోండి. పెరుగు వచ్చేసి పుల్లటిదైనా తీసుకోవచ్చు, నార్మల్ పెరుగైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు తీసుకోవటం వల్ల స్పైసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వచ్చేసి దాదాపుగా కప్పు నిండా అయితే పట్టాయండి. ఇందులో కొంచెం నీళ్ళు వేసి ముందుగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి. మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత నేను కన్సిస్టెన్సీ చూయిస్తాను. దాదాపుగా అయితే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పు నుండి అయితే నీళ్లు పట్టాయి ఇందులోకి. ఇప్పుడు పిండి చూడండి, కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూయిస్తాను కదండీ, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా మాత్రం అస్సలు ఉండకూడదు. పర్ఫెక్ట్‌గా రావాలంటే కన్సిస్టెన్సీ కంపల్సరీగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యపు పిండి కూడా తీసేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి. ఇప్పుడు పిండి ఇందులోకి తీసుకున్నాం కాబట్టి చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. చూసారు కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక చిన్న కప్పు నిండా క్యారెట్ తురుము, దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. ఇందులోనే జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి. జీలకర్రని ఇందులో అయినా మీరు తీసుకోవచ్చు. లేదనుకోండి, మనం పిండి రుబ్బుతున్నాం కదండీ, ఆ మిక్సీ జార్‌లో కూడా మీరు కలుపుకోవచ్చు. సన్నగా తరిగినటువంటి కరివేపాకు తీసుకోవాలి. దీంతో పాటు కారం పొడి తగినంత కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసేసుకోవాలి. ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి, మీరు నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఈ పిండిని ఇందులోకి తీసేసుకోండి. మరీ ఎక్కువగా కలపొద్దండి. మరీ పల్చగా, మరీ మందంగా లేకుండా చూసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత దీనిపైన మనం క్యారెట్‌తో ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఈ క్యారెట్ ఇందులోకి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ స్నాక్స్‌లోకి ఏ చట్నీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలానే మీరు తినేయొచ్చు. లేదనుకోండి, చట్నీ కావాలనుకుంటే మీరు ఇడ్లీ, దోసలు మనం చేస్తుంటాం కదా, ఆ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ప్రిపేర్ చేయాలండి. అప్పుడు పైన ఇవి క్రిస్పీగా వస్తాయి. చాలా చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి కూడా. ఒకవైపు ఇవి కంప్లీట్‌గా చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే వైపు టర్న్ చేసుకోవాలి. కేవలం కప్పు గోధుమ పిండితో ఇలా డిఫరెంట్‌గా స్నాక్స్ చేసి పెట్టేస్తే చాలండి, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎంత క్రిస్పీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇచ్చేయొచ్చు. మనం ఇంట్లో చపాతీలు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్‌గా వస్తాయి కదండీ! మెత్తగా దూదిలాగా ఉంటాయండి ఈ స్నాక్స్ కూడా. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. పైన మనకి క్రిస్పీగా, లోపల చూడండి ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తున్నాయో. చాలా బావుంటాయండి. తినే కొద్దీ ఇవే స్నాక్స్ ఇంకా ఇంకా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఏ చట్నీ కూడా దీనికి అవసరం లేకుండా అప్పటికప్పుడే మీరు కూడా కప్పు గోధుమ పిండితో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.